గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టింది. దేశంలోనే గొప్పగా గ్రామాలను తీర్చిదిద్దిన ఘనత సర్పంచులదే. సీసీ రోడ్లు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు నిర్మించి గ్రామాలను అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే సర్పంచులు నిరసన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి ఆథియా మండిపడ్డారు. అప్పులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేశామని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కొన్ని యాత్రల పేరు మీద సర్పంచుల ఇబ్బందులు పరిష్కరిస్తామని బట్టి విక్రమార్కుడు గాని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మేము అనుకున్నాం కొండంత ఆశతోని మన పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం తీరుస్తుందంటారు. కాబట్టి సర్పంచులంతా ఒక మౌనం వహిస్తేనే, బీఆర్ఎస్ పార్టీ ఉన్న సర్పంచులు మౌనం వహిస్తేనే ఇవాళ ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కలిసి మొరపెట్టుకున్నాం. మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పిండు. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి కూడా చెప్తే మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పింది. అదేవిధంగా ప్రజాపాలన జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో కూడా మా సర్పంచులు వినతి పత్రాలు అందజేశారు. కనీసం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించకపోతే, రేపు మాపు స్పందించకపోతే వచ్చే పార్లమెంటు ఎన్నికలలో కూడా ఎక్కడ ఉన్న పార్లమెంటు జరిగే నియోజకవర్గాలలో కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులకు కానీ మిగిలిన వర్గాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని కోరుకున్నాం. కానీ గత ప్రభుత్వంలో అనేక గ్రామాలని మాకు ప్రభుత్వము ఇచ్చినటువంటి ఆంక్షల మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఆ రోజు గ్రామాలను ఎట్లా అంటే మీరు వచ్చి చూడండి గ్రామాల్లో పల్లెలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా అభివృద్ధి చెందినాయి అనేది ఒకసారి